లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు సీఎం డైరీ. నేను మౌనిష. ప్రజా పాలన విజయోత్సవాలను గుర్తు చేసుకుంటూ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ తెలంగాణకు కొత్త దిశానిర్దేశం అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం షెడ్యూల్ బిజీగా గడిచింది. ఆయనది శాఖల వారీగా విజయోత్సవాలు, ఏడాదిలో సాధించిందేంటన్న విషయాలను ప్రజలకు చెప్తూ ముందుకు సాగారు సీఎం. ఈ వారం రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, వాటి ఫలితంగా కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే జియో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ప్రకారం ఆదేశాలిచ్చారు. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. 3 కేటగిరీలకు సంబంధించి విడివిడిగా గైడ్లైన్స్ ఇచ్చారు. ఖాళీలకు లోబడి స్థానిక క్యాడర్లో మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. సో ఈ వెసులుబాటుతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు రిలీఫ్ దొరకనుంది. గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవనానికి సంబంధించి సర్వే పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 1న ఆదేశించారు. ఉస్మానియా హాస్పిటల్ పనులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చుట్టూ రోడ్లపై కీలక సూచనలు చేశారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, కరెంట్, డ్రైనేజీ పనుల కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి దానా కిషోర్ను నియమించారు. ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ హెరిటేజ్ లిస్టులో ఉండడంతో గోషామహల్ స్టేడియంలో నిర్మించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. గోషామహల్లో దాదాపు 32 ఎకరాల్లో పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కొత్త ఆసుపత్రి రాబోతోంది. ఆ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులకు గతంలో సీఎం ఆదేశాలిచ్చారు కూడా. దీనికి ప్రత్యామ్నాయ స్థలాన్ని పోలీసు శాఖకు కేటాయించాలన్నారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను బేరీజు వేసుకుని కొత్త ఆసుపత్రికి రూపకల్పన చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన కోకోకోలా గ్రీన్ఫీల్డ్ ప్లాంటును సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 2న ప్రారంభించారు. కోకోకోలా, థమ్సప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బేవరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్కులో ఈ ప్లాంటును నిర్మించింది. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ ప్లాంటు పూర్తి చేశారు. దాదాపు 1000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ గ్రీన్ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు కాంగ్రెస్ 10 నెలల్లో చేసి చూపించిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల సందర్భంగా ఈ నెల 2న ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 16 నర్సింగ్ కాలేజ్లు, 28 ప్రభుత్వ పారామెడికల్ కాలేజ్లను వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. కొత్తగా నియమితులైన 422 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కు నియామక పత్రాలు అందించారు. 108 కోసం 136 అంబులెన్స్లను జెండా ఊపి సీఎం ప్రారంభించారు. అలాగే 102 కోసం 77 అంబులెన్స్లను ప్రారంభించారు.
ఆరోగ్య ఉత్సవాల్లో భాగంగానే రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మైత్రి ట్రాన్స్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. ట్రాన్స్జెండర్ల సమస్యలు చాలా ఉంటాయి. వారికి సమాజంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. సమాజంలో ఒక భాగమైన వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో మైత్రి ట్రాన్స్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ క్లినిక్లలో ట్రాన్స్జెండర్ హెల్త్ కేర్ పై శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఒక డాక్టర్, కౌన్సిలర్, కమ్యూనిటీ పర్సన్ గా ఒక ట్రాన్స్జెండర్ ఉంటారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అధికారంలోకొచ్చిన తొలి ఏడాదిలోనే 830 కోట్లను పేదల వైద్య ఖర్చుల కోసం విడుదల చేసింది. సీఎం రేవంత్ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా 1.66 లక్షల మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరింది. 2018 నుంచి 2023 వరకు 5 ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద 2400 కోట్లు సాయం అందించింది. అంటే సగటున ఏడాదికి కేవలం 480 కోట్లు మాత్రమే. కానీ కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే 830 కోట్లను మానవతా దృక్పథంతో సాయం చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని ట్రీట్మెంట్లు, ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం అవసరమైతే ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు సర్కార్ సాయం అందిస్తోంది. వీటిలో ఎక్కువగా చిన్నపిల్లలకు అవసరమయ్యే ఆపరేషన్లు, ట్రీట్మెంట్లే ఉన్నాయి. పిల్లల ఆరోగ్య విషయంలో రేవంత్ ప్రభుత్వం మరింత మానవతా దృక్పథంతో వెళుతోంది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే హాస్పిటల్స్ కు ఎల్ఓసి ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ఆదివారం కూడా సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. పుట్టుకతోనే ఈఎన్టీ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు 6 ఏళ్ల లోపలే ఆపరేషన్లు చేయించాల్సి ఉంటుంది. దీనికోసం లక్షల ఖర్చవుతాయి. పేద కుటుంబాలు డబ్బుల్లేక ఆపరేషన్లు చేయించుకోలేకపోతున్నారని ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని, పిల్లలకు మాత్రం ట్రీట్మెంట్లు అందించాలని ఇటీవల ఆదేశించారు. ఆ ప్రకారమే సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద వరద నివారణ కోసం నిర్మిస్తోన్న రెయిన్ వాటర్ సంప్లను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 2న పరిశీలించారు. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం చొరవకు ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. వరద నివారణపై అధికారులకు సీఎం సూచనలు చేశారు. వరదను మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్లను తగ్గించొచ్చన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెయిన్ వాటర్ సంప్ల డిజైన్ మార్చాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంప్లను నిర్మించాలని ఆదేశించారు. దీంతో ట్రాఫిక్ తిప్పలు తప్పబోతున్నాయి. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా రంగంలోకి దిగిన హైడ్రాకు ప్రభుత్వం అన్ని రకాలుగా వనరులు సమకూరుస్తోంది. తాజాగా హైడ్రాకు నిధులు రిలీజ్ చేసింది. నగరంలో ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణ కోసం పనిచేస్తున్న హైడ్రాకు 50 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా కార్యాలయం నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలుతో పాటు ఇప్పటి వరకు కూల్చివేతలకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కోసం ఈ నిధులు ఖర్చు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బడ్జెట్లో హైడ్రాకు 200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం తాజాగా 50 కోట్లు విడుదల చేయడంతో హైడ్రాకు ఆర్థికంగా మరింత బలం చేకూరింది. For more videos like this, subscribe Big TV channel.